హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను రామ్నగర్లో కొన్ని గణేష్ని అయితే కవర్ చేసిన అనమాట. టీఆర్టీ యూత్ గణేష్ని, సిద్దిక్ బైది, రామ్నగర్ కా రాజాని, వీటిని అయితే నేను కవర్ చేసినాను. యాక్చువల్లీ వీడియో అయితే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, కొంచెం బిజీ ఉండడం వల్ల. సారీ గైస్, ఏమనుకోకండి. కానీ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, పక్కా నచ్చుతుంది మీకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అబ్బా. మీ సపోర్ట్ చాలా బాగుంది, అట్లనే సపోర్ట్ చేయండి. అండ్ ఇంకొకటి, ఈ టీఆర్టీ వాళ్ళు ఈసారి కొత్త కాన్సెప్ట్తోనైతే వచ్చేసినారు. ఏంటంటే కేదార్నాథ్ థీమ్ని అయితే తీసుకొచ్చినారు. అసలు ఎంత బాగుందంటే ఎక్స్పీరియన్స్, మీరు వీడియోని మొత్తం చూడండి, పక్కా మీకు కూడా నచ్చుతుంది. రియల్ కేదార్నాథ్కి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది. ఫస్ట్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో మనకైతే ఇక్కడ శివుడిని, అయ్యప్ప స్వామిని, సుబ్రహ్మణ్యం స్వామి, గణేష్ వారిని అందరినీ పెట్టినాడు అనమాట. దీని తర్వాత ఇక్కడ నుంచి కేదార్నాథ్కి లైన్ అయితే ఉందన్నమాట. ఆబ్వియస్లీ ఇంకా కేదార్నాథ్ అంటే లైన్ ఉండాల్సిందే కదా. పబ్లిక్ కూడా చాలా టూ మచ్ ఉండే. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పట్టిందనమాట మనకైతే లైన్లో నుండి ఎంట్రన్స్ అవ్వడానికి మొత్తం లోపలికి. ఇంకా వెళ్ళే దారిలో అలానే కొంచెం లైన్లో ముందుకు వెళ్ళంగానే అక్కడ మనకైతే వాళ్ళు బొట్టు అనేది అయితే పెడుతున్నారు అనమాట. శివుడిది నామం ఏదో ఆ బొట్టు ఏమంటారో నాకు ఐడియా లేదు, కానీ బొట్టు అయితే పెడుతున్నారు అనమాట. ఇంకా మనం కూడా పెట్టించుకొని లోపలికి వెళ్ళిపోయినాం అనమాట. చూడండి, గెట్ రెడీ. సో ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ వాటర్ అయితే చాలా చిల్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఐస్ వాటర్ అన్నమాట. మనకి ఆ ఫీల్ తెప్పేయడానికి వీళ్ళు ఇక్కడ అయితే ఐస్ వాటర్ ప్రొవైడ్ చేసినారనమాట మొత్తం. ఈ వాటర్లో నుంచి నడుచుకుంటూ మనం తిరిగి దేవుడి దర్శనం చేసుకోవాలి. అండ్ చుట్టుపక్కల మొత్తం ఐస్ మౌంటైన్స్ లాగా చాలా అంటే చాలా బాగుంది, చూడండి మీరే. ధన్యవాదాలు శివకుమార్ గారు. భక్తులు ఏమన్నా విరాళాలు ఇవ్వాలనుకున్నవారు డొనేషన్ అది పుట్టిలో మాత్రమే అయ్యింది, లేకుంటే ఇచ్చిన డబ్బులకు రెట్టింపు తీసుకోండి. ఎవరికి ఏదికి డబ్బులు ఇవ్వకండి. గ్రూపు डोनेशन देने जा रहे हैं बच्चों, उन्हें लुंगी में डाल दीजिए, नहीं तो रिसीव लीजिए, किसके हाथ में नहीं लेना. Who are offering the money for Ganesh and Kedarnath temple? Please collect the receipt. Who are offering money for Ganesh and Kedarnath temple? Please collect the receipt. సో ఫైనలీ మనం అయితే తిరిగి మొత్తం వచ్చేసినాం అన్నమాట. ఇంకా ఇక్కడ దిగి ఇక్కడ చిన్న శివుడిని లింగం అయితే పెట్టినారు. అండ్ చూసుకోండి మొత్తం ఒకసారి సెటప్ని కేదార్నాథ్ ఎంట్రన్స్ టెంపుల్ టైప్ పెట్టినారు. ఇంకా లోపల సేమ్ కేదార్నాథ్ టెంపుల్ ఎట్లయితే ఉంటుందో ఆ సెటప్ పెట్టినారు అనమాట. చూడండి మీరు ఇక్కడ. बोलो रामनगर टीआरटी गणेश महाराज की, बोलो रामनगर टीआरटी गणेश महाराज की, बोलो रामनगर टीआरटी गणेश महाराज की. మనమైతే ఇప్పుడు రామ్నగర్ సిద్దిక్ బై గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాము. గల్లీ మొత్తం లైటింగ్స్తో పెట్టినమాట ఎంట్రీ. గణేశుడు కూడా చాలా యూనిక్ గణేష్, ఇది మన బాలాపూర్ టైప్ గణేష్ అనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఈసారి ఏంటంటే 555 kgs లడ్డు చేయించున్నారు అనమాట. అండ్ ఇంకొకటి గ్రేట్ థింగ్ ఏంటంటే అది మొత్తం వచ్చిన భక్తులందరికీ వీళ్ళు పనిచేస్తున్నారు అనమాట. మేము వెళ్ళిన రోజే పంచుతుండే అనమాట. ఇంకా మేము కూడా ప్రసాదం తీసుకొని దర్శనం చేసుకొని అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయినాం అనమాట. గణేశుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉండే, మొత్తం నిండుగా పూజలు చేసుకొని మేము అరౌండ్ 9th డే ఆర్ 10th డే వెళ్ళినాం అనుకుంటాం. అందుకే గణేశుడు అంత బందోబస్తు కనిపిస్తున్నాడు మీకు.
అండ్ నెక్స్ట్ రామ్నగర్ రాజా అని అయితే మనం విజిట్ అయిపోయినాం అనమాట. అసలు ఆ డైలాగ్ ఉంటుంది కదా, వర్త్ వర్మ వర్త్, ఇట్లుందనమాట. అసలు 2 కళ్ళు సరిపోవు, అంత బ్యూటిఫుల్ డెకరేషన్. విగ్రహం కూడా ఎంత బ్యూటిఫుల్ ఉందంటే సుబ్రహ్మణ్యం స్వామి ఇంకా గణేశుడు ఉన్నాడు. చాలా అంటే చాలా బాగుంది, మీరే చూడండి గైస్. అసలు మెంటల్, నేను ఫిదా ఈ గణేశుడికి అయితే ఫిదా. రామ్నగర్ రాజా చాలా బాగా చేసినారనమాట వీళ్ళు ఈసారి. ఇది దాని నెక్స్ట్ డే గైస్, నిమజ్జనం అన్నమాట. చాలా పెద్ద గణేష్ రామ్నగర్లోనే. ఎంత టైం పట్టిందంటే గణేషుని బయటికి తీసుకురావడానికి. అసలు గణేషుడు ఎంత పెద్దగా ఉన్నాడు మీరే చూడండి, అసలు ఎంత నిండుగా. అసలు 2 కళ్ళు సరిపోలేవు మాకు చూడడానికి. లిటరలీ వాళ్ళకి ఒక 20 to 30 minutes పట్టింది గల్లీలో నుంచి బయటికి రావడానికి. ఎందుకంటే అంత పెద్దగా ఉన్నాడు బొప్ప. తీసుకెళ్ళేటప్పుడు ఎట్లా తీసుకెళ్ళారో ఏమో కానీ బయటికి తీసుకొచ్చేటప్పుడు అయితే చాలా కష్టమైంది. మొత్తం వైర్స్ కానీ ట్రీస్ కానీ చాలా అడ్డము వచ్చేసినాయి మొత్తము. కానీ అయినా వాళ్ళు తీసుకొచ్చేసినారు, సక్సెస్ఫుల్ అయితే బయటికి తీసుకొచ్చినారు. గల్లీలో ఇట్లా నిండు కనిపిస్తున్నాడు మన బొప్ప అయితే చూడండి మీరే.